బాయ్కాట్ చేశారు, తర్వాత వాకౌట్ అంటారు, వీళ్ళు బాయ్కాట్ అంటారు. వాకౌట్ చేయడం అనేది ఇంతకుముందు తెలుగుదేశం చేసింది. కాకపోతే ఈ పదడాంబికాలు ఉంటాయి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేనే కదా, వీళ్ళు అరిచి గవర్నర్కి వ్యతిరేకంగా కేకలేసి వెళ్ళలేదా? అప్పుడు వీళ్ళు చేస్తుంది శృంగారం, ఇప్పుడు వీళ్ళు చేస్తే వ్యభిచారం. అది కామన్గా ఉంటుంది. అసలు నన్ను అడిగితే అప్పుడైనా ఇప్పుడైనా సభలో కూర్చోవాలా, పూర్తిగా వినాలా, గొడవలు నినాదాలు చేయడానికి కాదు పంపించింది సభకి ప్రజలు. అక్కడ అంటే రాగానే ర్యాగింగ్ మొదలు పెట్టారేమో అండి, లోపలికి అవి నడుస్తుందండి. వీళ్ళు ఇంతకుముందు వీళ్ళు చేయలేదా? వాళ్ళు 23 మంది ఉన్నప్పుడు గోవిందా గోవిందా అనుకుంటూ లడ్డు వ్యవహారం గురించి ఈయన వస్తుండగానే మొదలైపోయినాయి కదా. అదే అనేది, వాళ్ళకి సంస్కారం లేదు. అప్పుడు వీళ్ళు శివశివ అన్నారు కదా, అలాగే ఉండండి, సభలో ప్రజలు చూస్తారు కదా. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలి బయటికి? అప్పుడు వీళ్ళు కూడా గోవిందా 4 సార్లు గోవిందానండి, అంతే కదా. వీళ్ళు 4 సార్లు గోవిందానండి. ప్రతి చోట ఆ మొక్క వాళ్ళు ఎట్లా రాజకీయంగా వాడుకుంటున్నారు వీళ్ళు నిరూపించాలి, వీళ్ళు ఎంత దుర్మార్గులని. అలా కాకుండా పారిపోతే ప్రయోజనమే ఉంది? బాయ్కాట్కి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నేను గవర్నర్ స్పీచ్ ఇస్తున్నాడు, స్పీచ్ ఇస్తుండగా వెళ్ళిపోవడం వల్ల ఏమొరిగింది? ఏమన్నా వేరే అంశం ఏదైనా తీసుకున్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ జనసేన ఎమ్మెల్యేది మీరు సరిగ్గా యాక్షన్ తీసుకోలేదు, ఒక ఆడపిల్లకి అన్యాయం చేశారు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం, లేదంటే కనుక మీరు శ్రీశైలంలో తొక్కేసలాడారు ఏదైతే